వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ వినిష. గత 20 సంవత్సరాలుగా అపార అనుభవం కలిగి ఇండియాలోనే కాకుండా ఫారెన్ కంట్రీస్లో కూడా హైయర్ స్టడీస్ కోసం ఎంతోమంది పిల్లలను పంపిస్తున్న సంస్థ స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మరియు ఆర్కే ఓవర్సీస్ ఎండి కృష్ణ గారితో ఈరోజు మనం ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు సౌత్ ఇండియా ఎక్స్క్లూజివ్ అడ్మిషన్ పార్ట్నర్గా ఐటీఎం యూనివర్సిటీని తీసుకున్నారు కదా, దాని ప్రత్యేకతలు ఏంటో మాతో షేర్ చేసుకుంటారా? యా, డెఫినెట్ అండి. టోటల్ సౌత్ ఇండియా మొత్తం ఎక్స్క్లూజివ్ తీసుకున్నాం, టోటల్ 7 స్టేట్స్ కాను. సో ఐటీఎం యూనివర్సిటీ ఎలా అంటే 27 years ఓల్డ్ యూనివర్సిటీ. ఓకే. సో దగ్గర మనము గ్వాలియర్లో ఉంటుంది, మధ్యప్రదేశ్ గ్వాలియర్ సిటీలో ఉంటుంది. 27 years ఓల్డ్ యూనివర్సిటీ. అండ్ ఇంకా మోర్ ఓవర్ ఇక్కడ వరల్డ్ ఎడ్యుకేషన్లో వరల్డ్ క్యూఎస్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో ప్లాటినం పొజిషన్ దీనికి. ఓకే. సో ఆ బేసిస్ కింద మాకున్న ఈ 18 years ఎక్స్పీరియన్స్ బేస్డ్ యాక్చువల్గా మీరు మా 2 కంపెనీస్ చెప్పారు, స్మార్ట్ చాయిస్ అండ్ ఆర్కే ఓవర్సీస్ అని. ఆ 2 కంపెనీస్ బేసిస్ 18 years ఎక్స్పీరియన్స్ బేసిస్ కింద ఒక మంచి యూనివర్సిటీ వైజ్ కావాలని చెప్పి సర్చింగ్లో ఐటీ యూనివర్సిటీ తీసుకున్నామండి. సో చాలా ఎక్సలెంట్ యూనివర్సిటీ. మన సౌత్ ఇండియన్ పిల్లలు ఆల్మోస్ట్ ఒక 1000 మంది దాకా అక్కడ యూనివర్సిటీలో ఉన్నారు. సో డిఫరెంట్ కోర్సెస్లో ఉన్నారు అక్కడ. మన ఇంజనీరింగ్ కోర్సెస్ కావచ్చు, మన అగ్రికల్చర్ బేస్ కోర్స్ కావచ్చు, చాలా కోర్సెస్లో ఉన్నారు అక్కడ మనకి. సో ఐటీఎం యూనివర్సిటీలో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. సో ఇంజనీరింగ్ కోర్సెస్ సిఎస్సి ఉంది, సిఎస్సిలో ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఉన్నాయి. ఈసీఈ కోర్స్ ఉంది, త్రిబుల్ ఈ, మెకానికల్, ఐఓటీ. ప్రజెంట్ సిఎస్సి కోర్సే కాకుండా ఈసీఈలో కూడా సెమీ కండక్టర్, ఐఓటీ కోర్సెస్ కూడా చాలా మంది ఈ మధ్య వెళ్తున్నారు. చాలా బాగుందండి. సో వీటితో పాటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఇందులో ఉందండి. సార్, మీ యూనివర్సిటీలో ఏ టెక్నాలజీతో ఒక కోర్స్ వచ్చిందంట కదా, దాని గురించి మాతో చెప్తారా? యా ఎస్ అండి. యాక్చువల్గా ఏ టెక్నాలజీతో ప్రజెంట్ సిఎస్సి ఇప్పుడు దాని ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ అంటారండి. ఇది స్టూడెంట్ నో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. అంటే స్టూడెంట్ లెక్చర్ ఫ్యాకల్టీ చెప్తుంటారు, బట్ స్టూడెంట్ కెన్ సిట్ ఆన్ సిస్టమ్ ఆ ల్యాప్టాప్, కంప్యూటర్ ముందు సిస్టమ్ని కూర్చొని లైవ్గా ప్రాక్టికల్స్గా చేసిన కోర్స్ అండి. ఇది ఇండియాలో హార్డ్లీ ఒక 2-3 యూనివర్సిటీస్లో ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ ఈ కోర్స్ని కొంచెం ప్రెస్టీజియస్ కోర్స్గా తీసుకుంది. సార్, మరి ఈ యూనివర్సిటీకి ఎలా వెళ్ళాలంటారు? మరి ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, కొంచెం చెప్తారా? యా అండి. యూనివర్సిటీకి మనము ఢిల్లీకి వెళ్ళి ప్రతి ట్రైన్ అండి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ అనేది జంక్షన్. సో గ్వాలియర్కి మన స్టాప్ ఉంది ప్రతి ట్రైన్. ఈవెన్ మీరు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ, కర్ణాటక ఎక్కడి నుంచి ఏ ట్రైన్ వెళ్ళినా కూడా మనకి గ్వాలియర్ స్టాప్ ఉంది. సో అక్కడ వెళ్ళిపోవచ్చు. ఇది కాకుండా మనకి ఫ్లైట్స్ ఉన్నాయి. హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. సో మనకి విజయవాడ నుంచి వీటి నుంచి ఇంటర్కనెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో మనం ఏ విధంగా సరే రీచ్ అవ్వచ్చు మనం అక్కడ. యా, సెక్యూరిటీ వైజ్ మీరు అడగలేరండి. యాక్చువల్గా గ్వాలియర్ అనేది కంటోన్మెంట్ ఏరియా. సో అక్కడ డిఫెన్స్ పీపుల్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఎక్సలెంట్ సెక్యూరిటీ ఏరియా అండి అక్కడ. అండ్ ఇన్ క్యాంపస్లోనే స్టూడెంట్స్ హాస్టల్, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఇన్ క్యాంపస్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ క్యాంపస్ 350 acres మీకు చెప్పాను నేను. 350 acres క్యాంపస్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి అక్కడ. అండ్ ఈవెన్ మనకు అక్కడ హాస్పిటల్ కూడా ఉంది. సో సీసీ క్యాంప్ టోటల్ ఉంది. అండ్ మీకు చెప్పినట్టు కంటోన్మెంట్ ఏరియా. సెక్యూరిటీ వైజ్ మనకి నో టెన్షన్. సో స్టూడెంట్స్ ఈవెన్ సేఫ్లీగా ఉండొచ్చు అక్కడ. మరి నేను ఇంకో విషయం కూడా విన్నాను, ఇక్కడ స్పోర్ట్స్ లోను ఇంకా జిమ్ కూడా చాలా బాగుందని. ఎస్ సార్. స్పోర్ట్స్ వైజ్ అంటారంటే ఇక్కడ ఇండోర్ స్టేడియంస్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ వస్తున్నాయండి. అండ్ ఇక్కడ యువరాజ్ సింగ్ బీసీసీ అప్రో క్రికెట్ గ్రౌండ్ ఉంది ఇక్కడ. సో ఇదే కాకుండా మన ఫుట్బాల్, వాలీబాల్ అండ్ ఇండోర్ గేమ్స్ లాట్ ఆఫ్ ఉన్నాయి. అండ్ జిమ్ అంటారా, ఎక్సలెంట్ జిమ్. ఈవెన్ హాస్టల్లో జిమ్ ఉంది, క్యాంపస్లో జిమ్ ఉంది. సో చాలా బాగుంటుంది, అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. మరి ఫుడ్ ఇంకా హెల్త్ విషయంలో మీ యూనివర్సిటీ ఎలా సెక్యూరిటీ తీసుకుంటుంది? ఎస్, నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఫుడ్ విషయం వచ్చేస్తే మనకి ఇన్ క్యాంపస్లోనే బాయ్స్కైనా గర్ల్స్కైనా హాస్టల్ ఉంది. సో మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి మనం సపరేట్గా మెస్ అండి. ఇక్కడ ఉంటే మనం చెఫ్ తీసుకెళ్తున్నాం, అక్కడే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేసి సో ఫుడ్ ప్రిపరేషన్ అక్కడే పట్టేస్తున్నాం మనం. సో వీటితో పాటు ప్రజెంట్ మన క్యాంపస్లోనే 100 bed రన్నింగ్ హాస్పిటల్ ఉంది అక్కడ, ఐటీఎం హాస్పిటల్. సో మనకి హెల్త్ పరంగా ఎటువంటి సమస్యలు ఏం లేదు. మామూలు జనరల్గా ఎలా ఉంటుందంటే యూనివర్సిటీస్ తీసుకుంటే మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా హాస్పిటల్స్ వైజ్ తక్కువ ఉంటాయి. ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. బట్ ఇక్కడ మన ఐటీఎం యూనివర్సిటీ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్ క్యాంపస్లోనే ఆల్ రన్నింగ్ హాస్పిటల్ ఉంది. అందులో కోర్సెస్ కూడా ఉన్నాయి, బీపీటీ, నర్సింగ్, ఇవన్నీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేదు మనకి. 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది.
ఇండియాలోనే కాదు ఫారెన్ కంట్రీస్లో కూడా ఎంతోమంది పిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారు కదా సార్, మరి వాళ్ళందరి పేరెంట్స్కి మీరు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎస్ అండి. సో ఈ 20 years ఎక్స్పీరియన్స్ బేస్ కింద ఎంతమంది స్టూడెంట్స్ని మనం ఇండియాలో జాయిన్ చేసాము. అది ఇంజనీరింగ్ కోర్స్ కావచ్చు, మెడికల్ కావచ్చు, లాట్ ఆఫ్ కోర్సెస్ జాయిన్ చేసాము. అదేవిధంగా ఈ బీటెక్ కోర్స్ కంప్లీట్ అంటే మీన్స్ ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఫారెన్కి వెళ్తారు, యుఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ. ఆ ఎంఎస్ కోర్సెస్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ బేసిస్ కింద నీ పేరెంట్స్ చెప్పగలది ఒకటే అండి, నేను స్టూడెంట్స్కైనా ఒకటే, స్టూడెంట్ ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మన హైదరాబాద్, మన ఆంధ్ర, తెలంగాణ చదవడం వల్ల కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వదు. సో మనం ఎప్పుడైతే మన స్టేట్ పెట్టి వేరే స్టేట్కి వెళ్తామో కమ్యూనికేషన్ వైజ్ మనం స్ట్రాంగ్ అవుతాం. అండ్ అక్కడ అదే కాకుండా ఆ యూనివర్సిటీలో 1000+ ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు మన యూనివర్సిటీలో. సో కమ్యూనికేషన్ వైజ్ డెఫినెట్గా వాళ్ళకి ఈ 4 years ఎడ్యుకేషన్తో పాటు కమ్యూనికేషన్ వైజ్ స్ట్రాంగ్ అవుతారు. ఇదే కాకుండా ఇంకొకటి ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది మా యూనివర్సిటీలో స్పెషాలిటీ. అంటే 3 years యూనివర్సిటీ అయిన తర్వాత ఒక 1 year ఫారెన్ పంపిస్తున్నాం. అది కూడా కంప్లీట్ స్కాలర్షిప్ బేస్ కింద యూనివర్సిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఫీజు 1 year కూడా. సో ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వెళ్ళి రావడం వల్ల వీళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది వీళ్ళకి. దీంతో పాటు ఎక్సలెంట్గా ఇక్కడ ఈ 4 years జర్నీలో మేజర్గా మన స్టూడెంట్స్ తెలుగు పిల్లలు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు క్రాక్ చేయలేకపోతున్నారు. రీజన్ పర్సంటేజ్ బాగుంటున్నాయి, ఎవ్రీథింగ్ బాగుంటున్నాయి. రీజన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే మన పిల్లలు ఇక్కడ నుంచి అక్కడికి మన వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడితో వాళ్ళతో మింగిల్ అయిపోయి ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ ఇట్లా నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేస్తారు. ఇది చాలా ప్లేస్ అవుతుంది మన మేజర్గా. సో అందుకోసమని నేను ప్రతి ఒక్క పేరెంట్స్కి అయినా స్టూడెంట్స్కి అయినా నా సజెషన్ ఏమంటే మనం వేరే స్టేట్కి వెళ్ళాలి. అది ఎస్పెషల్లీ ఐటీ యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలంటున్నానంటే నేను ఇందులో సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్కి ప్రొవైడ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఫీజు ఇక్కడ 11.5 lakhs ఉంటుంది, 4 years కాలేజ్ ఫీజు హాస్టల్ కలిపి విత్ ఫుడ్. మనం సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కోటా కింద 9 lakhsలో ఫినిష్ చేస్తున్నాం. టోటల్ 4 years ఫీజు కానీ, హాస్టల్ కానీ, ఫుడ్ కానీ. సో ఈ బెనిఫిట్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ నుంచి వస్తుంది మనకి, ఫస్ట్ నుంచి ప్రొవైడ్ అవుతుంది. సో మన బెస్ట్ ఫీజు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు ఎక్కడైనా కాలేజ్ తీసుకుంటే మన తెలంగాణ, ఏపీ, తమిళనాడు ఎక్కడ తీసుకున్నా కాస్ట్లీయెస్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయింది. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి యూనివర్సిటీ చాలా సూపర్ యూనివర్సిటీ. ఎలా అంటే తక్కువ బడ్జెట్లో మంచి యూనివర్సిటీ రీచ్ అవుతున్నాం. అండ్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ మనం రీచ్ అవుతున్నాం. అదే కాకుండా నాలెడ్జ్ గ్రాప్ చేసుకుంటున్నాం. ట్రావెలింగ్ ఈజీగా ఉంది. ఎస్, మనం ఈజీ ట్రావెలింగ్. అండ్ సెక్యూరిటీ అంటారా, చెప్పాను దాకా సెక్యూరిటీ, విత్ ఇన్ క్యాంపస్ సెక్యూరిటీ ఉంది. సో నా సజెషన్ పేరెంట్స్ స్టూడెంట్స్కి డెఫినెట్గా ఐటీ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. అండ్ ఇంకో మోర్ ఓవర్ ఇండియాలో లీడింగ్ యూనివర్సిటీ. మీకు స్టార్టింగ్ చెప్పాను, ఇండియాలో వరల్డ్ ఎడ్యుకేషన్ QS ర్యాంకింగ్లో ప్లాటినం పొజిషన్ ఉంది. సో నేను పేరెంట్స్కి చెప్పేది దిస్ ఇస్ ద గుడ్ యూనివర్సిటీ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ మీకు చెప్పా కదండి ఇందాక. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే CSC విత్ AML. అంటే AML కోర్సుతో పాటు నో క్లాస్ రూమ్. పిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళేది లేదు, లెక్చర్ లేదు. లెక్చర్ ఈజ్ సేయింగ్ ఆన్ సిస్టమ్, స్టూడెంట్ సిట్టింగ్ ఆన్ సిస్టమ్ అండ్ కంప్యూటర్. ప్రాక్టికల్ నాలెడ్జ్ జనరల్గా ఎలా ఉందండి ఇంజనీరింగ్ సిస్టంలో ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఎలా ఉందంటే 20% మాత్రం ప్రాక్టికల్ కోర్సెస్ చెప్తున్నారు, 80% థియరిటికల్ ఉంది. సో అది క్రాక్ చేయాలి. ప్రజెంట్ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీలో AI కోర్స్ కూడా మన క్లాస్ రూమ్ లేకుండా వాళ్ళ ఫ్యాకల్టీ చెప్తున్నాం కానీ ఆన్లైన్ లైవ్లో ల్యాప్టాప్లో సిస్టంలో ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు. అది ఎంత అవుతుందంటే చాలా హెల్ప్ అవుతుంది రేపు పొద్దున్న వీళ్ళకి. టెక్నాలజీ పరంగా చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. సో అందుకని ఈ కోర్స్ కూడా ఇండియాలోనే ఆల్మోస్ట్ 3-4 యూనివర్సిటీస్ ఉన్నాయి. భువనేశ్వర్లోను అండ్ ఢిల్లీలో ఉన్నాయి. అండ్ ITM యూనివర్సిటీ ఈ కోర్స్ని కొత్త మన ప్రిస్టేజ్ తీసుకుందండి. ఏసీ ప్రజెంట్ టెక్నాలజీలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. మనం ఏ టెక్నాలజీ మనము నో క్లాస్ రూమ్ ఎందుకోకూడదు అని చెప్పేసి 120 సీట్స్తో ఇయర్ స్టార్ట్ చేశారు. అండ్ దానికి ఎక్సలెంట్గా డిమాండ్ ఉందండి ఈ మధ్య. సార్ కాలేజెస్ అంటున్నారు, యూనివర్సిటీస్ అంటున్నారు, యూనివర్సిటీ బెటరా కాలేజీ బెటర్ అంటారా మీ దృష్టిలో? కాలేజీ బెస్టా యూనివర్సిటీ బెస్ట్ అనుకున్నప్పుడు కాలేజీ అనేది అంటే ఒక స్మాల్ అట్మాస్ఫియర్. సో కోర్సెస్ అనేది లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి అందులో. అదే మన యూనివర్సిటీ తీసుకోవడం వల్ల దాంట్లో లాట్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అందులో డిగ్రీ కోర్సెస్, BBA, BCom, సైన్స్ గ్రూప్స్ కావచ్చు, మన PhD కోర్సెస్ ఉంటుంది, తర్వాత ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి. ఈ యూనివర్సిటీస్కి వెళ్ళడం వల్ల ప్లస్ ఏమవుతుందంటే మీకు ఇందాక చెప్పా కదా నేను, డిఫరెంట్ స్టేట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తుంటారు మనకి. అదేవిధంగా ఫారెన్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేయిస్తారు. సో వీళ్ళందరూ రావడం వల్ల మనకి స్టూడెంట్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళ కమ్యూనికేషన్ 4 years ఎడ్యుకేషన్తో పాటు ఒకరోజు కాదు, ఇది 4 years జర్నీ. 4 years ఎడ్యుకేషన్తో వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది కంపల్సరీ. ఫారెన్ లాంగ్వేజ్ కానీ
అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ లోకల్ మన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అన్ని స్టేట్ స్టూడెంట్స్ వస్తారు, హిందీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా అవ్వడం వల్ల రేపొద్దున మనకి ఫైనల్గా 4th ఇయర్ మనకి యూనివర్సిటీస్కే ఎక్కువ ప్లేస్మెంట్స్ కంపెనీస్ వస్తాయి, కాలేజ్కి అనేది ప్లేస్మెంట్ కంపెనీస్ తక్కువ వస్తాయి. ఇంకా మోర్ ఓవర్ మీకు ఈ పాయింట్ చెప్పండి మర్చిపోయిన దాకా, మన యూనివర్సిటీస్లో మన ITM యూనివర్సిటీలో కొలాబరేషన్ ఉంది. ప్లేస్మెంట్ టైప్ వేరు, కొలాబరేషన్ వేరు. ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇప్పుడు IBM ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ప్లేస్మెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ కొలాబరేషన్ ఒక ప్రత్యేకత ఏంటంటే కొలాబరేషన్ అన్నప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్స్కి మన ITM యూనివర్సిటీకి AWSతో కొలాబరేషన్ ఉంది, IBMతో కొలాబరేషన్ ఉంది. ఈ కొలాబరేషన్ ఉండడం వల్ల స్టూడెంట్కి స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకుంటూ ఈ 3 years ఆ కంపెనీని తగ్గట్టు వీళ్ళు ట్రైనింగ్ అవుతారు. ఈ ట్రైనింగ్ అవ్వడం వల్ల 20 to 30% ఆఫ్ స్టూడెంట్స్ ఆ కంపెనీలో ప్లేస్ అవుతారు. సో అది చాలా ప్లేస్ అవుతాయి. ఇవన్నీ కూడా కాలేజీలో ప్రొవైడ్ ఉండవు, యూనివర్సిటీస్ మాత్రమే ప్లేస్ అవుతాయి. ఇంతకుముందు చెప్పాలి ఇంకా పెద్ద చెప్పాలంటే ఓల్డెన్ డేస్ ఎలా ఉండండి, 5-10 years బ్యాక్ ఇంటర్వ్యూ మనం అంటే ఒక కంపెనీ రావాలి, ఒక పేపర్ యాడ్ ఇవ్వాలి, సో లాట్ ఆఫ్ Naukri.com అని ఇవన్నీ ఇవ్వాలి. అట్లీస్ట్ 3 to 5 months ఇంటర్వ్యూకి టైం అయిపోయింది. ప్రజెంట్ ట్రెండ్ మారిపోయింది. సో ఆ కంపెనీ తగ్గట్టు ఆ స్టూడెంట్ని వీళ్ళే ట్రైన్ చేసుకుంటున్నారు. ఈ కొలాబరేషన్ రూపంలో ట్రైనింగ్ ఇచ్చుకొని 3-4 yearsగా కంప్లీట్ చేసుకొని 4th year రాగానే ఇమీడియట్గా జాబ్ జాయిన్. సో అవన్నీ అది కూడా మా స్టూడెంట్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ 60% స్టూడెంట్ ఉన్నా 90% స్టూడెంట్ ఉన్నా ఈ 4 yearsలో పికప్ అవ్వచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటుంది, 90% వాళ్ళకి మాత్రం ప్లేస్మెంట్స్ వస్తాయేమో, 60% వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి రావేమో అనుకుంటారు. బట్ ఇక 60% 90% సంబంధం లేని లేదు. ఈ 4 yearsలో ఈ కొలాబరేషన్తో వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నేర్చుకోవడం వల్ల ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇక్కడ మనకి సౌత్లోనే చాలా కాలేజెస్ ఇంకా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా సార్, మరి నార్త్కే ఎందుకు వెళ్ళి చదువుకోవాలి? ఎస్ అండి. సో సౌత్ ఇండియాలో మనకి తీసుకుంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్, ఫీజు పరంగా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అండ్ సో ఆ ఎక్స్పెన్సివ్ ఫీజు కట్టి చదవడం కన్నా నార్త్ వైపు మన ITM యూనివర్సిటీ వెళ్ళడం వల్ల ఇండియాలో టాప్ మోస్ట్ లీడింగ్ యూనివర్సిటీ వెళ్ళడం వల్ల స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూనివర్సిటీలో ఒక రూల్ ఏంటంటే ఒక స్టేట్ వాళ్ళు మాత్రం కాదు, ఇప్పుడు మన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉంది, ఓన్లీ లోకల్ స్టూడెంట్స్కే ఇవ్వకూడదు, వాళ్ళు డిఫరెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అన్ని స్టేట్ స్టూడెంట్స్కి ఇవ్వాలి. సో అలా హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, AP వాళ్ళకి ఇవ్వాలి, ఢిల్లీ వాళ్ళకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. కాబట్టి మన ఎస్పెషల్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. జనరల్గా వెళ్తే వాళ్ళు 11.5 మీకు ఇందాక ఫీ చెప్పారు. సో మన స్టూడెంట్స్కి ఏమి ఇచ్చారు, సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి 9 lakhs ఇచ్చేస్తున్నారు. సో స్కాలర్షిప్ వచ్చేస్తుంది మనకి. సో బెస్ట్ ఆప్షన్ అది. ఇక్కడ తీసుకుంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ ఉన్నాయి. మీరు ఏ కాలేజ్ తీసుకున్నా చాలా కాస్ట్లీ, 20 lakhs 30 lakhs పడుతున్నాయి కాలేజ్. అండ్ ఇంత ఫీజు కట్టేసేసి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే డెఫినెట్గా మళ్ళీ ఏమవుతుంది, సేమ్ రాగానే తెలుగు మాట్లాడతాం, అదే ఉంటుంది, 4 years అలాగే నడిచిపోద్ది. సో డెఫినెట్గా ఫీజు తగ్గుతుంది కాబట్టి మంచి ఫీజు వెళ్తున్నాం. వాటికి వెళ్తే మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అండి నేను చెప్పగలను స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, మనము రేపొద్దున 4th year ఏం చదవాలి ఇంపార్టెంట్ కాదు, 4th year మన ప్లేస్మెంట్ జాబ్ వచ్చిందా లేదా. సో అది క్రాక్ చేయాలి యూనివర్సిటీస్కి వెళ్ళాలి. యూనివర్సిటీకి వెళ్ళడం వల్ల నాలెడ్జ్ మొత్తం గ్రాప్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వన్స్ మీరు కాన్ఫిడెంట్, ఎప్పుడైతే మీరు లాంగ్వేజ్ వైజ్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవుతారో ఇంటర్వ్యూ పాయింట్ అనేది ఏ పెద్ద క్వశ్చన్ కాదు, ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ అదే 4 years మీకు బీటెక్ చేయని చూసాను, చాలా మంది చూస్తాను, నేను 18 years ఎక్స్పీరియన్స్ చూస్తున్నా కదా, లాట్ ఆఫ్ పీపుల్ బీటెక్ చేస్తారు ఇక్కడ. 4th year అగైన్ ఈ అమీర్పేట వేస్తాను కోర్సెస్కి వెళ్తా ఉంటారు. ఏమైందిరా అంటే అయిపోయింది, దగ్గర బీటెక్ అయిపోయింది అంతే. రీజన్ సేమ్ లాంగ్వేజ్, తెలుగులో మారుతుంటారు, వస్తారు పోవడం. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి తెలుగు క్వశ్చన్ అడగరుగా, ఇంటర్వ్యూలో కంపల్సరీ రిటర్న్ డిస్కషన్, పర్సనల్ డెవలప్మెంట్, GD, గ్రూప్ డిస్కషన్ అన్నింటి ఇంగ్లీష్లో మాట్లాడాలి. అవి చెప్పగలితేనే, అవన్నీ మనం క్రాక్ చేస్తేనే మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాం. అండ్ ఇంకో పాయింట్ చెప్పగలను నేను, మన క్యాంపస్లో ITM యూనివర్సిటీలో ఆన్ అండ్ యావరేజ్ శాలరీ ప్యాకేజ్ 9 lakhs. ఏ స్టూడెంట్ తీసుకోండి మీరు, హైయెస్ట్ 54 lakhs మన 2024 జరిగే ప్లేస్మెంట్స్లో. యావరేజ్గా మీరు ఏ స్టూడెంట్ తీసుకున్న 8 lakhs 9 lakhs ఉంది. యాక్చువల్గా ప్రజెంట్ రిసెషన్ నడుస్తుంది, స్టిల్ ఇప్పుడు కూడా ప్లేస్మెంట్స్ మంచిగా అయ్యాయి. హైయెస్ట్ 54 lakhs ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇక్కడ అంత హైయెస్ట్ ప్యాకేజ్ నేను చూడలేదు నార్మల్ కాలేజ్లో. సో మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, బెటర్ చూస్ యూనివర్సిటీ, దట్ ఈస్ ITM యూనివర్సిటీ చూస్ చేసుకుంటే ఇంకా మంచి లైఫ్ ఉంటుంది. సౌత్ ఇండియా ఎక్స్క్లూజివ్ అడ్మిషన్ పార్ట్నర్గా మీరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? లేదండి, ఇప్పుడు సౌత్ ఇండియా టోటల్ సౌత్ ఇండియా ఎక్స్క్లూజివ్ స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే ఈ అకాడమిక్ ఇయర్కి మన పార్ట్నర్షిప్గా ఉన్నాం. వన్ అండ్ ఓన్లీ పార్ట్నర్షిప్. విన్నారు కదా ఇప్పటి వరకు MD కృష్ణ గారు మనతో మాట్లాడిన విషయాలన్నీ. సో మీరు కూడా మీ పిల్లల్ని
ITM యూనివర్సిటీలో జాయిన్ చేయాలనుకుంటే దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.